అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యర్థాలను ఎరువుగా మార్చుకునే నాడప్ కంపోస్ట్ విధానం, ప్రస్తుత వేసవిలో బొప్పాయిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మంచినీటి చేపల్లో వచ్చే వ్యాధులు యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నాటిన 7-8 నెలలకే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి. ఆకర్షణీయమైన రంగు, పరిమాణం, రవాణాను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాల రాకతో బొప్పాయి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న అధిక వేడి, బెట్ట పరిస్థితులకు ఈ పంటలో పెరుగుదల కొంత తగ్గి రసం పీల్చే పురుగుల తాకిడి పెరిగింది. వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడు మాత్రమే బొప్పాయికి ప్రధాన సమస్య అయిన వైరస్ తెగుళ్లు అదుపులో ఉంటాయి. అంతేకాదు, అవసరాన్ని బట్టి నీరు, పోషక యాజమాన్యాన్ని సకాలంలో చేపట్టాల్సి ఉంటుంది. బొప్పాయి తోటల్లో ప్రస్తుతం పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. బొప్పాయి అనేది వివిధ దశల్లో ఉంటుంది. కావున ఇప్పుడు వేసవిలో ఎండలు ఎక్కువ ఉధృతంగా ఉంటాయి కాబట్టి ఈ బొప్పాయి పంట సెన్సిటివ్గా ఉంటుంది. దీనికి కూడా కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే డ్రిప్ పద్ధతిని పాటించాలి. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నాటిన 8 వారాల వరకు ఉన్న చెట్లకైతేనేమో 2 రోజులకు ఒకసారి 8 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. అదే పూత కాత దశలో ఉన్నటువంటి ఈ చెట్లకు రోజుకి 20 నుంచి 25 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి దాదాపుగా 3 గంటల వరకు డ్రిప్ని ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎండా తీవ్రత వల్ల కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా బోరాన్, జింక్ అండ్ కాల్షియం. సో బోరాన్ 1 లీటర్కి 1 గ్రాము, అలాగే చిల్లెటెడ్ జింక్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి కనీసం 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి పైన పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు కాల్షియం లోపం గమనించినట్లయితే కాయలు మీద మచ్చలు ఏర్పడి కుళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. భాస్వర్ అనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చెట్టుకి 260 గ్రాముల చొప్పున 2 నెలలకు ఒకసారి మనము చెట్టు మొదట్లో ఫీట్‌న్నర దూరంలో సర్కిల్ లాగా చేసుకొని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని మట్టి కప్పేయాలి. ఫెర్టిగేషన్ ద్వారా మనము నత్రజని, పొటాష్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసము వారానికి ఒకసారి యూరియా 13.5 గ్రాములు, అలాగే పొటాష్ అయినట్లయితే ఎంఓపి రూపంలో 10.5 గ్రామ్స్ ఒక చెట్టుకి 1 వారానికి లెక్కన మనం డ్రిప్ ద్వారా ఈ ఫెర్టిలైజర్ని అందించినట్లయితే చెట్లు అనేది వేపుగా పెరుగుతాయి. ఎలాంటి ఎండ తీవ్రతను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చివరి వరుసల్లో ఉన్నటువంటి చెట్ల యొక్క ఎండ తీవ్రతకు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు అనేది మాడిపోవడం కానీ, కాయల మీద డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు కాయలు అనేది తొందరగా పండు ఆడిపోయినట్టు గమనించడం లేదా మెత్తగా పోవడం గమనించే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఔటర్ బార్డర్లో మనం ఎత్తుగా పెరిగేటువంటి జొన్న, మొక్కజొన్న లేదన్నటువంటి
ఎత్తుగా పెరిగేటువంటి పశుగ్రాసాలను పర్మనెంట్గా పెంచుకున్నట్లయితే చెట్లకు కూడా మనకు ఎండ తీవ్రత నుంచి మనం రక్షించుకోవచ్చు. దీంతోపాటు రసం పీల్చే పురుగులను కూడా పక్క తోటల నుంచి మనకు రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో కాయ కటింగ్ ఉన్నట్లయితే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా మార్కెట్ కోసుకోవాలి. ఒకవేళ పండిన కాయలు కానీ చిన్న కాయలు కానీ తోటలోనే వదిలేయకూడదు. ఎందుకంటే పండుగ అనేది ఆ కింద పడిన కాయల్లో దాని లార్వాస్ ఉంటాయి. దాని ద్వారా ఇంకొక జనరేషన్ తొందరగా ఫాస్ట్గా స్పేరప్ అవుతుంది. కాబట్టి ఈ కింద పడిన కాయలని చాలా జాగ్రత్తగా పోగేసి ఈ చెత్త చెదారం వేసి బయట తగలబెట్టేసేయాలి. పండుగను మనం నివారించుకోవడానికి పండుగ బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చి దీని ఉధృతి ఎలా ఉందనేది గమనించుకొని దానికి తగ్గట్టు పిచికారీలు స్ప్రే చేయడం చేసుకోవాలి. ఇటీవలి కాలంలో అందరి దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపుకు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా సాగులో సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. రబీ పంటలు చేతికొచ్చిన సమయం ఇది. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితం అవడమే కాదు, ఆ నేలల్లో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాత వేయబోయే పంటలకు పరోక్ష నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. నారాయణరావు దేశపాండే అనే మహారాష్ట్ర రైతు ఈ విధానం కనిపెట్టడంతో నాడెప్ అనే పేరు వచ్చింది. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాక రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం మన రైతు సోదరుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఈ పశు సంపద అనేది క్రమేణా తగ్గిపోయింది కంప్లీట్గాను. సో పశు సంపద మనకు లేకపోవడం వలన మన పొలానికి కావలసినటువంటి సేంద్రియ ఎరువులు అనేవి మనం వేయడం కంప్లీట్గా మర్చిపోయామన్నమాట. దీనితో పాటుగానే రైతు సోదరులు అందరూ కూడా వచ్చినటువంటి పంట తాలూకా అవశేషాలని, వ్యర్థాలని వాళ్ళు కాల్చివేయడం జరుగుతుంది. అలా కాల్చడం వల్ల ఏమవుతుందనంటే నేలలో ఉన్నటువంటి మన మొక్కలకి పనికి వచ్చే సూక్ష్మజీవ తాలూకా రాశి అనేది తగ్గిపోతూ ఉంది. దాంతోపాటుగా ఈ పర్యావరణం కూడా కలుషితం అవడానికి ఎక్కువ కారణాలు అనేవి ఉన్నాయన్నమాట. మనం పంట కోసేగా అంటే గింజల్ని తీసేగా మిగిలినటువంటి వ్యర్థాలని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలని అంటే మనకు చాలా రకాల కంపోస్ట్ని తయారు చేసే పద్ధతులు అనేవి మనకు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఈ నాడెప్ కంపోస్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని ఉపయోగించి ఈ కంపోస్ట్ వేయడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి రైతు సోదరులకి. నేలకు ఎక్కువ కంపోస్ట్ని వేయడం వలన నేలలో సేంద్రియ పదార్థం అనేది పెరుగుతుంది. దాంతోపాటుగా సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట. అలాగే నేల తాలూకా భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అనేవి చాలా బాగా మెరుగవుతూ ఉంటాయి ఈ సేంద్రియ పదార్థం అనేది నేలకు వేయటం వల్ల. అలాగే మనం ఈ సేంద్రియ పదార్థం అధికంగా వేయటం వలన ఏమవుతుందంటే రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. అయితే ఈ నాడెప్ కంపోస్ట్ అనేది మన కుండీ నిర్మాణము ఇవన్నీ ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ కుండీని మనం తయారు చేసినప్పుడు మనం 10 అడుగుల వరకు కూడా పొడవుండి 5 అడుగుల వరకు కూడా వెడల్పుండి 3 అడుగులు ఎత్తు ఉండేటట్టు మనం కుండీని తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి కుండీని కింద ఒక ఇటుకలాగా గోడ కట్టి పైన కూడా ఒక ఇటుక మందంలో గోడ కడతామన్నమాట. కానీ మధ్యలో ఉన్న భాగాన్ని 2 అడుగులు కూడా మనం ఏం చేస్తామంటే మధ్యలో ఖాళీ వచ్చేటట్టు ఒక ఇటుక విడిచి ఇటుకని మనం కట్టినట్టయితే కిటికీల మాదిరిగా మనం కట్టినట్టయితే ఏమవుతుందంటే గాలి వెలుతురు అనేది చాలా చక్కగా లోపలికి ప్రవేశించి మనం వేసినటువంటి వ్యవసాయ వ్యర్థాలన్నీ కూడా బాగా లోపల కుళ్ళి మనకి వేగంగా కంపోస్ట్ తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుండీ నిర్మాణం అనేది చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. దాంతోపాటుగానే ఈ సూర్యరశ్మి అలాగే వర్షం కూడా ఈ కుండీ లోపల నేరుగా పడకుండా ఉండడానికి పైన ఒక పైకప్పును కూడా మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఈ సన్ లైట్ అనేది డైరెక్ట్గా పడకుండా అలాగే వర్షపు నీరు లోపలికి పడకుండా ఆపొచ్చు అనమాట. అలాగే దీంతోపాటు ఈ కుండీలు నింపడానికి మనకు కావలసినటువంటి ఏమేమి వ్యర్థ పదార్థాలు మనకు కావాలి అనే విషయం మనం గమనించినప్పుడు ఈ పంటల తాలూకు వ్యర్థాలు
సుమారుగా ఒక 2 టన్నుల వరకు కూడా వ్యర్థాలు మనకు కావాల్సి వస్తుంది. దాంతోపాటుగా సారవంతమైనటువంటి పొలం మట్టి అనేది 1.5 టన్ను వరకు మనకు కావాల్సి వస్తుంది. అలాగే పశువుల తాలూకు పేడ అనేది 100 నుంచి 150 కిలోల వరకు మనకు కావాల్సి వస్తుంది. 1400 నుంచి 1500 లీటర్ల వరకు కూడా మనకు కావాల్సి వస్తుంది అనమాట. ఒక లేయర్లు మనం నింపేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి. మన మొదటి లేయర్ మనం వేసేటప్పుడు ఒక 10 కిలోల పేడని ఒక 50 లీటర్ల నీటిలో బాగా కలిపేసి మనకు ఒక స్లరీ లాగా వచ్చినటువంటి పేడ నీటిని గోడల్లోనూ అలాగే ఈ మన కింద అడుగు భాగాన్ని కూడా జల్లడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో సూక్ష్మజీవులకు రాశి ఎక్కువగా ఉంటుంది. ఆ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం వేసినటువంటి వ్యర్థాలని వేగంగా కుళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ముఖ్యంగా లేటుగా కుళ్ళే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయి అంటే మొక్కజొన్న కర్రలు కావచ్చు, లేదనుకుంటే చెరుకు తాలూకు దవ్వలు కావచ్చు, దానిని కింద లేయర్లో వేస్తాము. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక 5 కిలోల పేడని ఒక 20 లీటర్ల నీటిలో కలిపేసేసి వేసినటువంటి వ్యర్థాల మీద చిలకరిస్తాం. చిలకరించి దానిపైన పొలం మట్టి ఉంటుందో దాన్ని ఒక 100 కిలోల వరకు కూడా పై పొరగా వేస్తాం. దీనిపైన నీటిని సంచరించుకుంటే ఏమవుతుందంటే అది అంతా కూడా ఒక లేయర్ లాగా తయారవుతుంది. ఇదే లేయర్ని పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి వస్తున్నట్టు సుమారుగా 10 నుంచి 12 లేయర్ల వరకు కూడా ఈ కుండీలోకి అవసరం అవుతాయి. కాబట్టి ఈ 10-12 లేయర్ని ఇప్పుడు చెప్పినట్టు విధంగానే మనం వేసుకున్నట్టయితే ఈ కుండీ అనేది నిండడం జరుగుతుందన్నమాట. ఫైనల్గా ఏదైతే చిట్ట చివరి లేయర్ ఉంటుందో ఆ లేయర్ని మనం గమనించినట్టయితే పచ్చిపేడను అలాగే మిగిలిపోయినటువంటి మట్టిని కూడా బాగా చిక్కగా ముద్దలాగా చేసి దానిని పై పొర మీద గాలి చొరబడకుండా అలుగుతామో అలిగినప్పుడు ఏమవుతుందనంటే ఆ లోపల గాలి చొరబడకపోవడం వలన ఈ సూక్ష్మజీవులు అనేవి మనం వేసినటువంటి వ్యర్థాల మీద చాలా చక్కగా పనిచేసి వాటిని వేగంగా కుళ్ళింప చేయడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం వరుసల్లో నింపినటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ కూడా 3 రోజులకు ఒకసారి కానీ లేదా 5 రోజులకు ఒకసారి కానీ ఆ పైన నీటిని చిలకరించేటప్పుడు ఏమవుతుందంటే నాడప్ కంపోస్ట్లో ఉన్నటువంటి బెడ్ అంతా కూడా ఆ పదునుగా ఉండటం వలన తొందరగా కుళ్ళడానికి వ్యర్థాలు అనేవి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నింపినటువంటి కుండీలో మనకి 3 నెలల పాటు సుమారుగా 90 రోజుల్లో మనకి వాల్యుబుల్ అయినటువంటి ఈ నాడప్ కంపోస్ట్ అనేది మనకు తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా కంపోస్ట్ తయారైన తర్వాత మనం దాన్ని సేకరించి మనం జల్లెడతో జల్లించుకుని గోనె సంచుల్లో ఎత్తుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం దాచుకున్నటువంటి ఈ నాడప్ కంపోస్ట్ని ఉద్యాన పంటల్లోనూ అలాగే వ్యవసాయ పంటల్లోనూ దాంతోపాటుగానే కూరగాయ పంటల్లో కూడా వేసి మంచి నాణ్యమైన దిగుబడులు అలాగే ప్రొడక్ట్ తాలూకా నాణ్యత కూడా పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటుంది. ఇక్కడ ఏడాదంతా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఎంతమాత్రం తట్టుకోలేవు. ప్రస్తుత ఎండాకాలంలో చేపలకు మొప్ప పురుగు లేదా శంకుజలగ వ్యాధి, పేను, రెడ్ డిజీజ్ వ్యాధులు సోకుతుంటాయి. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెట్టుబడులు అధికమై రైతులు నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ మంచినీటి చేపల పెంపకంలో మన ఏరియా కానీ చూసుకున్నట్లయితే మన ప్రాంతాలను అంతా చూసుకున్నట్లయితే మనకి వ్యాధులు యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనది. ఈ వేసవికాలంలో కానీ ఇప్పుడు కానీ చూసినట్లయితే మనకి ఈ చేపల చెరువులో ఈ మధ్యకాలంలో మా ల్యాబొరేటరీకి కానీ లేకపోతే మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు చూసినంతా కూడా గమనించినట్లయితే ఒకటి మొప్ప పురుగు, అంటే దీన్నే మనం ఏంటంటే శంకు జలగ అంటాం, అది ఒకటి. తర్వాత ఏంటంటే కొన్ని చెరువులు అక్కడక్కడ పేను అనేది సాధారణంగా ఎప్పుడు ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి బ్యాక్టీరియా తెగిలి ఏంటంటే ఈ రెడ్ డిసీజ్ ఒకటి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవి అతి ముఖ్యంగా మనకి కనిపిస్తున్న వ్యాధుల పరంగా చెప్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధుల యాజమాన్యాలు చూడాల్సిందంటే మొట్టమొదటిగా మనం ఏవైనా 1-2 చేపలు చనిపోతుంటే మనం వ్యాధి నిర్ధారణ చేయకుండా శానిటైజర్ ఒకటి, యాంటీబయాటిక్స్ ఒకటి మనం అసలు మేతలో కట్టకూడదు. చేపకి ఏ వ్యాధి ఉందని మనం నిర్ధారించుకోవాలి. నిజంగా దానికి శంకుజాలకు ఉందా, పెయిన్ ఉందా, లేకపోతే రెడ్ డిసీజ్ ఉందా, లేకపోతే ఇంకా బ్యాక్టీరియల్ తెగిలిన పొట్ట వ్యాధి ఉందా, ఏమైనా ఉన్నాయి ముందు మనం దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే దానికి అనుగుణంగా మందులనే వాడాలి అవసరమైతేనే. అసలు వ్యాధులు రాకుండా ఏంటంటే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 25 కేజీలు అగ్రికల్చర్ లైము, 25 కేజీలు సాధారణ ఉప్పు మనం ఉదయాన్నే కానీ జల్లుకున్నట్లయితే చాలా వరకు వ్యాధులు రాకుండా ఉంటుంది.
ఎప్పుడైతే మనకు వ్యాధి వచ్చిందో, ఎప్పుడైతే 4-5 చేపలు మనకు చనిపోతున్నాయని కానీ ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి పరీక్షించి దానికి రెడ్ డిసీజ్ ఉంది అని నిర్ధారించినప్పుడు దానికి ఏం చేయాలంటే దానికి కావాల్సిన యాంటీబయాటిక్ ఏంటిది ఆక్సిటెట్రాసైక్లిన్ చాలా వరకు సరిపోతుంది. అది లేదంటే ఎన్రోఫ్లాక్సిన్ వరకు మనం ఏం చేయాలంటే మనం మేతలో పెట్టాల్సింది. ఎప్పుడైతే మేతలో పెట్టేటప్పుడు మేతలో చేపల బరువును చూసి దాన్ని మేతలో పెడతాం. 100 కేజీలు చేప కనుక చేయాలంటే 10 గ్రాముల వరకు కూడా మనం యాంటీబయాటిక్ ఏదైనా తీసుకుంటే పెడతాం. అది పెట్టినప్పుడు ఒకసారి యాంటీబయాటిక్ మనం మొదలెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే అది వరుసగా 5 రోజులు కంపల్సరీ పెట్టాలి. మనకి ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్ పెట్టామో 2 రోజుల్లో చేపలు చనిపోవడం ఆగిపోతుంది. ఈరోజు 4 వచ్చినవి రేపు 4 వస్తాయి, ఎల్లుండేమో పూర్తిగా రాకపోవడమో 2 రావడమో తర్వాత 4వ రోజుకి పూర్తిగా 0 అయిపోతుంది. అలా కాకుండా మనకు 5వ రోజు కూడా ఇంకా 4 అయిపోతున్నాయి, ఇంకా కొద్దిగా సంఖ్యలో పోతున్నాయి అనుకుంటే అప్పుడు మనం మనం ఇచ్చే మందు ఎప్పుడైతే మనం చేపల సంఖ్య తగ్గుతుందో, మరణించే సంఖ్య తగ్గుతుందో మనం ఇచ్చే మందు పనిచేస్తుందని లెక్క. ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంకొక 7 రోజుల వరకు కూడా మనం యాంటీబయాటిక్ని పెట్టాలి. పెట్టి అప్పుడు మనం ఆఫ్ చేయాలి. మ్యాక్సిమం మనకి అప్పటికి కూడా ఏంటంటే ఒక 10 రోజుల కంటే ఎక్కువ మాత్రం పెట్టకూడదు. తర్వాత మనం ఏంటంటే శానిటైజర్ అనేది నీటిలో బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడం వాడతాం. 5% బ్రోమిన్ ఉన్నదైతే మనకి మంచినీటిలో బాగా పనిచేస్తుంది. దాన్ని మనం 1 లీటర్ ఎకరానికి కొట్టుకున్నట్లయితే చాలా వరకు సరిపోతుంది. దాన్ని ఒకసారే మనం మోతాదులో వాడతాం. వాడినప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సింది, మన చెరువులో కానీ పెద్ద సైజు చేపలు ఇవి ఉన్నప్పుడు కానీ వాడుతున్నామంటే ఆక్సిజన్ సమస్య అనేది రాకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఏరేటర్లు వేసుకుని దాని ఆక్సిజన్ సమస్య రాకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ బ్యాక్టీరియల్ తెగులన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే శంకుజాలకి అలాగే పెయిన్, ఈ రెండింటికి కూడా ఏంటంటే మనం ఎక్కువగా డెల్టా మెథ్రిన్, ఎకలెక్స్ ఇలాంటివన్నీ కూడా కొడుతుంటారు. ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఏవన్నీ కూడా వాడకూడదు. శంకుజాలకు ఉన్నప్పుడు మాత్రం మనం ఒక డోసు మనం ఈ డెల్టా మెథ్రిన్ సంబంధించిన డోసు ఒకటి వాడితే సరిపోతుంది. అది ఏంటంటే మనకి ఎకరానికి 100 ml, మనం నీటి లోతు కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే 150 ml, ఎకరానికి 150 ml ఒకసారి వాడితే సరిపోతుంది. ఇవి రెగ్యులర్గా మీరు సాల్ట్ వాడినట్లయితే మంచినీటి చెరువులు ఈ శంకుజాలగా పెయిన్ ఇవి కూడా తగ్గడం జరుగుతుంది. ఇవి వాడినా సరే ఏమవుతుందంటే డెల్టా మెథ్రిన్ వాడినా సరే ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఉందో అటువంటి టైంలో ఏంటంటే వీటన్నిటికీ కూడా మనకి పొటాషియం పెర్మాంగనేట్, ఈ బాహ్య పరాణజీవులు కానీ లేకపోతే ఈ శంకుజాలకి తగ్గడానికి కూడా మనం పొటాషియం పెర్మాంగనేట్ ఎకరానికి ఇంచుమించు 1 kg అది ఉదయం పూట కానీ వాడినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి కూడా అవుతుంది. అందువల్ల మనకి ఆక్సిజన్ సమస్య రాకుండా వీటిని తగ్గించడం జరుగుతుంది. మన నిపుణుల సలహాతో ఈ వ్యాధుల యాజమాన్యం చేయడం వల్ల చాలా వరకు మన నష్టం రాకుండా, అదేవిధంగా దిగుబడి కూడా మనకి బాగా రావడం జరుగుతుంది. తర్వాత మనం మార్కెట్లో అమ్మినప్పుడు వాటికి మంచి క్వాలిటీ చేపలను కూడా మనకు వాళ్ళకి అందించడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వేగంగా వీస్తున్న ఈదురుగాలులు, వడగండ్ల వానలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానల వల్ల ఆరుగాల కష్టం నీటిపాలైంది. తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట మండలాలలో మొన్న కురిసిన అకాల వర్షానికి కోత దశలో ఉన్న వరి పంటంతా నేలవాలిపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాలమైన వర్షం కురిసి వడగండ్ల కురిసి పంట మొత్తం చేతికొచ్చిన పంటను 6 నెలలు కష్టపడి కంటికి రెప్పలా చూసుకొని నేలపాలు జరగడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకేమైనా ఆర్థిక సాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. నిన్న కురిసిన వడగండ్ల వానకి వరి మొత్తం ధ్వంసం అయిపోయింది. వరి స్తంభాలు, కరెంటు వైర్లు ధ్వంసం అయిపోయాయి. ప్రభుత్వం ఏమైనా మా పైన దయించి ఆర్థిక సాయం చేయగలరని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. మామిడి రైతులకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాలలో మామిడి నేలరాలిపోయి కొమ్మలు విరిగిపోయి కోలుకోలేని దెబ్బ తగిలిందంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మామిడి కాయలు వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. సంవత్సరం అంతా కష్టపడి చివరికి తినే టైంకి వచ్చేసరికి ఈ గాలి దుమ్ములని ఈ వర్షం వల్ల ప్రతి సంవత్సరం మామిడి రైతు తీవ్ర ఇబ్బందుల్లో గురవుతున్నాడు. ఈ సంవత్సరం పూత దగ్గర నుంచి ఇప్పటి వరకు మామిడి రైతు పడే కష్టం వర్ణాతీతం. పూత పూపించడం ఒక ఎత్తు, తర్వాత కాయలు కాపించడం ఒక ఎత్తు. కాయల తర్వాత మార్కెట్కి తీసుకెళ్లే టైంలో ఇలాంటి సుడిగాళ్ళు, ఇలాంటి గాలి వాన బీభత్సం వల్ల మామిడి రైతు కుదేలైపోతున్నాడు. ఈ సంవత్సరం ఈ మామిడి మీద ఒక 10-12 స్ప్రేయింగ్లు చేసి ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి నాకున్న 25 ఎకరాల్లో ఇవాళ రేపట్లో కోత కోసే టైంలో రాత్రి అకస్మాత్తుగా గాలి 8 గంటల ఆ టైంలో గాలి వాన బీభత్సం వల్ల పూర్తిగా నష్టపోయాం. చెట్టు మీద ఉన్న కాయల కంటే కింద ఉన్న కాయలు చాలా విపరీతంగా 90% కాయలు కిందే ఉండటం వల్ల
ఈ కూలీలను మాట్లాడి మార్కెట్కి తీసుకెళ్లే టైంలో ఈ కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పైనుంచి గాలి వల్ల పైనుంచి కింద పట్టడం వల్ల కాయలు పగిలిపోయి చాలా డ్యామేజ్ అవడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం. అట్లని ఈ కాయలు ఏరిపించకుండా మార్కెట్కు తోలటం కాదు, కానీ బయటికి తీసుకెళ్లి పారబోయకపోతే ఈ కింద పడ్డ కాయలకి పొండేగా గురయ్యి ఉన్న చెట్టు మీద ఉన్న కాయలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ ఏర్పించడానికి కూలీల కొరత, అట్లని ఏర్పిస్తే మార్కెట్లో కొనని పరిస్థితి వల్ల అన్ని విధాలుగా మామిడి రైతు చాలా ఇబ్బందికి గురవుతున్నాడు. దయచేసి ప్రభుత్వం దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకొని మామిడి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. మామిడి తోటలకు మొత్తం పెట్టుబడి ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి ఈ రోజున పంట వచ్చే సమయానికి దగ్గర 10 లక్షల రూపాయలు వస్తాయి. మాకు ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మొత్తం పడిపోయిందండి, కాయంతా పడిపోయింది, కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి, చాలా నష్టం జరిగింది. కాబట్టి రైతుల్ని, మామిడి తోట రైతుల్ని ప్రభుత్వ వారు మంచి ఉద్దేశంతో ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం. 4 ఎకరాల మామిడి తోటలో కనీసం ఒక 4-5 టన్నుల కాయ రాలింది. ఎకరానికి 60-70 వేలు పై మందులు కింద మందులు 60-70 వేలు అయింది. బాగా నష్టం జరిగింది. దీన్ని ఆలోచించి గవర్నమెంట్ నష్టపరిహారం ఇప్పిస్తారని అనుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతులను అతలాకుతలం చేసింది. జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఈదురుగాలులు బలంగా వీయడంతో పాటు భారీ వర్షం కురిసింది. వరి, నువ్వు, సజ్జ పంటలు పూర్తిగా నేల రాలడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఈదురుగాలులకు కోతకొచ్చిన కాయలు నేలరాలి చెట్ల కింద కుప్పలు తెప్పలుగా పడటంతో రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం పూతలేక పలు తెగుళ్లు సోకి కాయలు సరిగా లేక అవస్థలు పడ్డామని, ఉన్న పంటని కాపాడుకుంటూ వచ్చి చివరకు అమ్మకానికి సిద్ధమవుతున్న సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని మామిడి రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. అకాల వర్షం రావడం వల్ల ఒక్కడేసారి ఒక అరగంటలనే మొత్తం అయోమయం అయిపోయింది. ఒక్కొక్కసారి కొట్టినప్పుడు వాళ్ళు 1 ఎకరంకు 10,000 రూపాయలతో మందులు కొట్టినాము. దాంతో కొన్ని కాయలు ఉన్నాయనుకుంటే అనుకోకుండా ఒక్కడేసారి గాల్పు రావడం వల్ల ఉన్న కాయలు గాల్పు పెట్టి వర్షంతో ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి. ఆ కాయలు కొన్ని కొండవదమన్నా కానీ అక్కడ రేట్ లేకుండే ఆ కొన్ని తెంపుకుందామంటే ఈ గాల్పుతో మొత్తం పడిపోయినాయి. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎట్లా బతుకుడు అనేది కూడా అర్థమవుతుంది. ఒక్కొక్క ఎకరంకు 1,00,000 రూపాయల పెట్టుబడి అయింది. 1,50,000 వస్తాయంటే ఒక్కొక్క ఎకరంకు 1,50,000 రూపాయల నష్టం ఉన్నది. ఎట్లనే గవర్నమెంట్ ఆదుకుంటే కానీ బతికే పరిస్థితి ఉన్నది. 4-5 వద్దుల మామిడికాయ తెంపుతామని అనుకున్నాము. అంటే తెంపేటోళ్ళు తెంపిన 4-5 కానీ 2 రోజుల నుంచి చాలా అయింది. తెంపుతామని చేతికి వచ్చిన పంట మొత్తం ఒక 15 నిమిషాలలోనే ఎదురు గాలుపులు మొత్తం గాలి పెట్టి ఒక 15 నిమిషాలలోనే మొత్తం ఒక చెట్టుకో కాయ లేకుండా మొత్తం కింద నేలలు ఆరిపోయినాయి. ఎవరికి కూడా ఒక కాయ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం స్తంభాలే పడిపోయినాయి. స్తంభాలు పడిపోయినాయంటే చెట్లకేం కాయలు ఉంటాయి. ఒక్క కాయ లేకుండా మొత్తం రాలిపోయినాయి. మొత్తం కింద ఎండ పోసినట్టే ఉన్నాయి కానీ తప్పితే ఏం లేదు. మళ్ళీ ఆ కాయ కూడా దేనికి పనికి వచ్చేటట్టు లేదు. ఈసారి కాత కూడా బరబరి లేదు, పూత కూడా బరబరి లేదు. ఏదో కొన్ని ఉండే చెట్టుకొని ఉంటే ఆ కొన్ని ఎద్దులు ఆ కొన్నిటిని కాపాడుకుంటూ వచ్చినవి మొత్తం నేలన్న ఆరిపోయింది. మొత్తం ఏం లేకుండా రాలిపోయింది. అప్పులు తీసేందుకు కూడా మాకు ఏ రకంగా తీర్చుడు ఏం కదా అన్నది ఏది మనసులో పట్టకుండా అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వానలు గత వారం రోజులుగా కురుస్తూ అన్నదాతకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. పడ్డ కష్టమంతా వర్షానికి కొట్టుకుపోయిందని, పెట్టుబడులు సైతం తీరే మార్గం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.